శబరిమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంది. శ్రీలంకకు చెందిన శశికళ జనవరి 3వ తేదీ రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకుంది. 18 మెట్లను ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేశారని శబరిమల వర్గాలు చెబుతున్నాయి. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులతో కలిసి ఆమె అయ్యప్పను దర్శించుకుని అనంతరం ఎటువంటి గందరగోళం లేకుండా పంపకు చేరుకున్నట్టు సమాచారం. తన భర్తతో కలిసి జనవరి 3 సాయంత్రం పంబ బేస్ క్యాంపుకు చేరుకున్న శశికళకు పోలీసులు భద్రత కల్పించారు. డీఎస్పీ క్యాడర్ అధికారి ఆధ్వర్యంలో ఆమెకు 2 బృందాలు భద్రత కల్పించగా మాళిగా పురుత్తమ ఆలయం వద్ద భక్తులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శశికళను ఆలయానికి తీసుకెళ్లారు. తమిళ మూలాలున్న శ్రీలంక మహిళ శశికళ డిసెంబరు 3 రాత్రి పవిత్ర 18 మీదుగా సన్నిధానంలోకి చేరుకుని స్వామిని దర్శించుకుంది. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించారు. ఆలయం మూసివేతకు ముందు రాత్రి 10:55 ప్రాంతంలో శ్రీలంక మహిళ శశికళ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టు వెల్లడించారు. తాను భక్తురాలినని 48 రోజుల దీక్షలో ఉన్నారని శశికళ పేర్కొంది. తనను వెనక్కి పంపే అధికారం ఎవరికీ లేదని ఆమె పేర్కొంది. వివిధ కారణాల వల్ల తన గర్భసంచిని తొలగించారని, కాబట్టి అయ్యప్పను దర్శించుకునే హక్కు తనకు ఉందని శశికళ చెబుతోంది. అందుకు సంబంధించిన వైద్య ధృవీకరణ పత్రం కూడా తన వద్ద ఉందని ఆమె తెలిపింది. நான் சொல்றேன் 48 நாள் இது ஐயப்பன் விளையாட்டு. நான் கடவுள் நம்பிக்கை உள்ளேன். 48 நாள் விரதம் நான் இருந்திருக்கேன். புரியுதுங்களா? அப்ப என்ன விடையில அவங்க எனக்கு விடாம விட்டவங்க யார் தரஞ்சாங்க? யார் தரஞ்சதுங்களே? யார் தரஞ்சதுங்களே? அந்த போலீஸ் அவங்க நின்னாங்க, அதுல இது பண்ணினாங்க, பார்த்து போவனா அப்படின்னு சொல்லி இது பண்ணினாங்க. எங்க இங்க இருந்து சொன்னாங்களா இல்ல அங்க போனப்ப சொன்னாங்களா? அங்க போனதுக்கு பிறகு அப்புறம் சொன்னாங்க, போலீஸ் சொன்னாங்க. ஆமா, அங்க போக வேணாம்னு சொன்னாங்க. ஆமா. ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు ఆందోళనకు దిగుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు మహిళలు సాహసంతో స్వామివారిని దర్శించుకుని వార్తల్లో వ్యక్తులుగా నిలిచిపోతున్నారు.